మనకి చాలామంది హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో. ఒకానొక స్టేజ్‌లో వాళ్ళు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతుంటే, ఆ హీరోలందరికీ కూడా దేవుడు లాగా ఒక దర్శకుడొచ్చాడు. చాలా సింపుల్ కథలతో ఆడియన్స్ పల్స్ పట్టుకొని, అన్నిట్లో ఈయన క్యామియో కూడా ఉంటది ఎక్కడో చోట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్‌గా, హాయిగా, ఆహ్లాదంగా అలా 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 వెళ్ళిపోతూ నవ్వుకుంటా సినిమా ఎండ్ అయిపోతది. అరే ఏదో చూసామన్న ఫీలింగ్ ఆడియన్స్‌లో కలిగి, పర్లేదులే నేను పెట్టిన ప్రతి రూపాయి బెనిఫిట్ అయిందని చెప్పి మనసు నిండుగా ఉండి, ఇంటర్వెల్‌లో కూడా ఏదో మంచి సినిమాకి వచ్చిన ఫీలింగ్‌తో నచ్చిన స్నాక్స్ అన్ని గబగబా తినేసి, ఎంత ఖర్చైనా పర్లేదు ఇబ్బంది లేకుండా, అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు అదే తెర మీద సినిమా ఏదో రకంగా ఉందనుకోండి, కొన్న ఇది వేస్ట్ అది వేస్ట్, అనవసరంగా ఇంత ఖర్చు పెట్టాం, ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ ఫీలింగ్ ఆడియన్స్లో కలగనీయకుండా చాలా ఆహ్లాదంగా సినిమాలు తీసే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఒకప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అప్పట్లో జంధ్యాల గారు, ఇంకా బోల్డ్ అంతమంది, రీసెంట్గా భీమినేని శ్రీనివాసరావు గారు సుడిగాడు సినిమా, అండ్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారి సినిమాల కామెడీ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే గన్నం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఏలేటి గారు, అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆడియన్స్కి అర్థమయ్యేలాగా నీట్గా క్యూట్గా చెప్పాలనుకున్న పాయింట్ని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి, అందులో పెద్ద విషయమే ఉండదు. మళ్ళీ అదేందో అదేంటిది రీసెంట్గా ఒక దర్శకుడు అన్నాడు, ఇది సినిమా మీకు అర్థం కాకపోవడానికి చాలా ఏదో ఉంది దీంట్లో, మీకే సరిగ్గా అర్థం కాలేదు, మీరు చాలా మైండ్ పెట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పాడు. అలా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అలా సినిమాలు తీసిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అంత క్రిటికల్గా ఆడియన్స్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో చాలా సింపుల్ కథలతో సినిమా తీయాలంటే ఈయనకే చెల్లింది. సాయిధరం తేజ్ అయినా, అండ్ కళ్యాణ్ రామ్ పటాస్తో, అండ్ అప్పటి వరకు కొన్ని సినిమాలు అంటే సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతున్నారు రవితేజ గారికి రాజా ది గ్రేట్ ఆబ్వియస్లీ మాట్లాడుకోవాలి. అండ్ సైంధవ్ లాంటి సినిమాలు, షాడో, కొన్ని సినిమాలు అమ్మో ఫ్లాప్ అయితే వెంకటేష్ గారితో అప్పట్లో F1 F2 తీసి తర్వాత మళ్ళీ సైంధవ్ ఫ్లాప్ అయినా సంక్రాంతికి వస్తున్నాంతో మళ్ళీ గ్రాండ్ హిట్ ఇచ్చి వెంకటేష్ గారికి, ఇట్లా చెప్పుకుంటూ పోతే, అండ్ ఆచార్య, బోలా శంకర్ ఇలాంటి వరుస ఫ్లాప్ల తర్వాత చిరంజీవి గారికి మంచి హిట్, సాలిడ్ హిట్. అంటే ఏదో ఇప్పుడు సీనియర్ హీరోలు అంటే చాలా బరువైన పాత్రలు, బరువైన కథలు, బరువైన ఎమోషన్స్, ఇంకేవో పెద్ద పెద్ద ఫైట్లు ఇవన్నీ ఉండాలి అనుకుంటారు. అవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. మళ్ళీ ఎమోషన్లు ఉంటాయి, ఫైట్. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అయితే చాలా పెద్ద హైలైట్, అట్లా ఉంటుందని మనం అనుకుంటామా? కామెడీ చాలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈస్తో. మరి అంత ఇన్ని గణం మేళవింపున్న కథ, అంత క్రిటికల్ కథ అంటే ఏమీ ఉండదు. చాలా సింపుల్ స్టోరీస్తో అందరికీ అర్థమయ్యేలాగా. అంటే సినిమాకి ఎవడన్నా ప్రేక్షకుడు వచ్చాడు అంటే వెతుక్కోవద్దు, మొత్తం గజిబిచి చేసుకుంటూ అష్టదిగ్బంధనం చేయకుండా సింపుల్గా ఓహో అవునా ఇలాగా అలాగా అలా అర్థమయ్యేలాగా సినిమాలు తీయడంలో దిట్ట అనిల్ రావిపూడి. అందుకని చెప్పేసి ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్, అంటే ఈ 9వ సినిమా కూడా హిట్. హ్యాట్రిక్ దర్శకులను చూసాం, డబుల్ హ్యాట్రిక్ దర్శకులను చూసాం, ట్రిపుల్ హ్యాట్రిక్ కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా, అలాని మరీ విపరీతమైన ఏదో పెద్ద కసరత్తులు చేసే సినిమాలు, కథలు కూడా తీయకుండా చాలా సింపుల్గా హ్యాపీగా అలా వెళ్ళిపోతున్న దర్శకుడు. అండ్ ఇతనితో సినిమాలు తీయడానికి కూడా చాలామంది హీరోలు ఎదురు చూస్తున్నారు. అండ్ అవును, టాప్ పెద్ద హీరోలు అందరితో పనిచేశాడు, ఇక మిగిలింది ఈయనకి నాగార్జున గారే. ఆ కాంబినేషన్ కూడా సెట్ అయిపోతే నా అగ్రతారాలు అందరితో చేసినట్టే సినిమా. సో వాట్ ఎవర్, అనిల్ రావిపూడి గారు ఇప్పుడు మంచి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. సంక్రాంతికి మళ్ళీ ఒక హిట్తో అందరూ జనాలకి దగ్గర అయ్యాడు. నెక్స్ట్ ఇతని సినిమా ఏంటని అందరికీ క్యూరియాసిటీ పెరిగింది. సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇంకా ఇలాగే సినిమాలు తీయాలని, ఇంకో హ్యాట్రిక్ కూడా కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.